వెల్కమ్ టు సుమన్ టీవీ. విద్య పూర్తయిన తర్వాత అందరూ వెతుక్కునేది ఉద్యోగమే కదా. సో ఉద్యోగానికి అవసరంగా ఇవాంటి రోజుల్లో కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఎక్కడొస్తాయంటే, మనం ఆల్రెడీ మాట్లాడుతూ వచ్చాము గత కొన్నాళ్ళుగా. టాలెంట్ స్ప్రింట్ అంటే యాక్సెంచర్ అనే కంపెనీ, ఐటీ దిగ్గజం సంస్థలో భాగమైన టాలెంట్ స్ప్రింట్ ఏం చేస్తుందంటే, విద్యార్థులకు కావాల్సిన అప్స్కిల్లింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తూ ఇండస్ట్రీ వాతావరణానికి రెడీగా వాళ్ళు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకునే ఒక వాతావరణం సృష్టిస్తూ ఉంటుంది. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్, a part of Accenture వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS in computer science, UGC aligned. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. I have with me the director of Talent Sprint, Indira Priyadarshini garu. Hello andi. Namaste andi. So Talent Sprint mission ఏమిటండి? Talent Sprint vision mission ఒకటే. We have to create and we will create world class technicians. So when I say world class technicians అంటే, ఇవాళ ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు క్రియేట్ చేసి రేపొద్దున ఏం జరుగుతుందో మాకెందుకు అనుకోవటం కాదు. మేము క్రియేట్ చేసే మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎప్పటికీ మేము క్రియేట్ చేసిన ఈ టెక్నికల్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ అలా వాళ్ళు దాన్ని నేర్చుకున్నది తీసుకెళ్తూ ఉండాలన్నమాట. అది ఎప్పటికైనా ఎటువంటి స్థితిలో అయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా అనుగుణంగా మలుచుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. సో అది యాక్చువల్గా టాలెంట్ స్ప్రింట్ పెట్టినప్పుడు దట్ వాజ్ అవర్ హోల్ విజన్. సో టాలెంట్ స్ప్రింట్లో వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ డూ యూ హ్యావ్? వాటితో పాటు ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ మీరు ఇస్తారండి? చిన్నప్పుడు LKG నుంచి చదువుకుంటూ వచ్చిన మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తంలోనూ ఎడ్యుకేషన్ చెప్పేది ఒకటే, నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాం మనం చదువుకుంటుంది ఎందుకు, మనకి ఒక దాని గురించి మనకు అర్థమయ్యి అవగాహన వచ్చి దాని గురించి మనం మాట్లాడాలి అంటే మనకి భయం లేకుండా ఒక ప్రశ్న మనం అడగగలగాలి. అవును, ఆ ప్రశ్న మనం అడగాలి అంటే మనకు అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి ఉండాలి. ఆ ఎన్వైరన్మెంట్ ఎలా వస్తుంది? మనకి టీచర్లు అంటే భయం ఉంటుంది చిన్నప్పటి నుంచి. మనం ఏదైనా అడగాలి అంటే అయ్యో ఇది అడిగితే ఏమవుతుందో, అసలు నేను అడిగితే నా వాళ్ళు ఏమనుకుంటారో, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, అదొక భయం క్రియేట్. కానీ అవన్నిటిని అధిగమించి మేము టాలెంట్ స్ప్రింట్లో ఏం చెప్తాము అంటే, ఇవన్నీ ఇది మీకు ఇన్హిబిషన్స్ కాదు, మీరు ఎలా చేయాలి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను స్వప్న గారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఉంటారు ఇక్కడికి, రైట్? నేను ఇక్కడికి డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి, మీరు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు అంటే, సో డ్రైవింగ్ అనేది నేను మిమ్మల్ని ఒక రూమ్లో కూర్చోపెట్టి నేను మీకు కారు బొమ్మ చూపించి ఇది స్టీరింగ్, ఇది గేర్, ఇది ఇలా ఉంటుంది అని చెప్తే మీరు అప్పటికి డ్రైవింగ్ నేర్చుకోలేరు. అవును, అంతే కదా. సో నేను మిమ్మల్ని ఒక రూమ్లో కూర్చోపెట్టాలి అంటే ఆ సిమ్యులేషన్ క్రియేట్ చేయాలి నేను మీకు. సో కంప్లీట్ ఎన్వైరన్మెంట్ నేను క్రియేట్ చేయాలి నేను మీకు. సో ఆ కంప్లీట్ ఎన్వైరన్మెంట్లో మీరు ఉండి కూర్చొని, మీరు అక్కడ డ్రైవర్ సీట్లో ఉండి ఫీల్ అయ్యి ఇలా మొత్తం ఇలా జరగాలి అలా జరగాలి మొత్తం అంత ఒక కండిషనల్గా నేను మీకు చెప్తూ ఉంటే మీకు డ్రైవింగ్ వస్తుంది. దెన్ వీ విల్ పుట్ యూ ఆన్ టు ది రియల్ డ్రైవింగ్ అండ్ దెన్ యూ కెన్ డ్రైవ్ ఆన్ ద రోడ్స్. సేమ్ అలాగే మేము కూడాను వీ వాంట్ టు సిమ్యులేట్ ది ఎగ్జాక్ట్ రెప్లికా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనకి అక్కడ బయట ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు మా ఎన్వైరన్మెంట్ కూడా చూస్తే, మీరు మా క్లాస్ రూమ్స్ అది అంతా కూడా చూస్తే, యూ విల్ నెవర్ ఫీల్ దట్ ఇట్స్ అ ఎడ్యుటెక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. యూ ఫీల్ దట్ వెన్ ఐ వాక్ ఇన్, నేను లోపలికి వస్తే మా టాలెంట్ స్ప్రింట్ ఆఫీస్ ప్రిమిసెస్లోకి వస్తే ప్రతి స్టూడెంట్ అనుకుంటాడు నేను ఒక ఆఫీస్కి వచ్చాను. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవాళ నా టాస్క్ ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ మీ, నా అంతగా నేను నేర్చుకోవాలి. సో అది మేము క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఏ కంపెనీకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీకున్నంత యాక్సెస్ మామూలుగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మచ్ స్మాలర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ హు గివ్ టాప్ అప్ స్కిల్లింగ్ కోర్సెస్ ఇస్తారు చాలా మంది. కానీ మీకు ఈ 3000 కంపెనీలతో అనుసంధానం ఉందని విన్నాం, కనెక్షన్ ఉందని. సో వాట్ కైండ్ ఆఫ్ యాక్సెస్ డూ యూ గెట్? వాళ్ళకి ఏం అవసరం అని వచ్చి హైర్ చేసుకొని టాలెంట్ స్ప్రింట్ ఒక వర్క్ ఫోర్స్ పైప్ లైన్ క్రియేట్ చేస్తుంది. సో ఇది మా రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మాకు ఎక్కడ దొరుకుతారు? టాలెంట్ స్ప్రింట్లో దొరుకుతారు. టాలెంట్ స్ప్రింట్లో జస్ట్ అలా వెళ్ళి దొరుకుతారా? లేదు. ఎలా దొరుకుతారు? రెడీ టు డిప్లాయ్ ఇన్ టు ద ప్రాజెక్ట్, అలాంటి వాళ్ళు దొరుకుతారు. సో బహుశా ఐ థింక్ కంపెనీలకు కూడా టాలెంట్ స్ప్రింట్ నుంచి వచ్చారంటే ఒక గ్యారంటీ ఉంటుంది, కరెక్ట్, వీళ్ళకి స్కిల్ సెట్ ఉంది, వీళ్ళకి ఎన్వైరన్మెంట్ తెలుసు అని.
కరెక్ట్. ఇది చాలాసార్లు జరిగింది. మా దగ్గర వచ్చే చాలా మంది స్టూడెంట్స్ కూడాను రెఫరల్స్ వస్తారు. రెఫరల్స్ వచ్చినప్పుడు వాళ్ళ అక్కలు, అన్నలు, పిన్నిలో, బాబాయిలో తీసుకొచ్చి జాయిన్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు జాయిన్ చేసినప్పుడు చెప్తారు, నేను 2013లో నేను మీ స్టూడెంట్ని, ఇప్పుడు నేను మా పిల్లల్ని రెఫర్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్కి అంటారు. సో వాళ్ళు 2013 ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళు మా దగ్గర అప్పుడు నేర్చుకున్నది ఎంత వాల్యూగా అయ్యి, వాళ్ళు ఎంత గ్రోత్ ఉంటే వాళ్ళ కెరియర్లో, దే రికమెండ్ అస్ ఈవెన్ టుడే. బికాస్ వాళ్ళకి తెలుసు మేము ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కరికులంని ఇండస్ట్రీకి అనుగుణంగా తయారు చేస్తాము అని చెప్పి. ఇప్పుడు ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఒక మారుమూల గ్రామంలో ఉండే ఇంజనీరింగ్, అక్కడ వాళ్ళ ఊళ్ళో అదే పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్, మంచి కాలేజ్, ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన ఒక 18-19 ఏళ్ల సురేష్ అనే ఒక కుర్రాడు. అతనికి ఇంగ్లీష్ ఉండకపోవచ్చు, రాకపోవచ్చు, 10 మందితో కలుపుగోలుగా ఉండడం తెలియకపోవచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా టెక్నాలజీ యాక్సెస్ కూడా అంత ఉండకపోవచ్చు అతని కాలేజ్ వల్ల. అతను వచ్చి మీ దగ్గర టాలెంట్ స్ప్రింట్లోకి వస్తే హౌ విల్ యూ చేంజ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ హిమ్ టు మీట్ ద ఇండస్ట్రీ నీడ్స్? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి ఉండుంటాయి. ఇన్హిబిషన్స్ ఏం చేస్తారు, చాలా ఉన్నాయి ఇలాంటి ఇన్స్టిట్యూట్స్. మీ దగ్గర ఏం చేస్తారు ఇలాంటి స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే? ఇప్పుడు సురేషే మా దగ్గరకు వచ్చారు, ఇంకా జాయిన్ అయ్యారనుకోండి, మేము జస్ట్ లైక్ దట్ సురేష్ని జాయిన్ చేసుకోము. మేము సురేష్కి ఫస్ట్ ఒక డయాగ్నోస్ ఎనాలిసిస్ చేస్తాం. అంటే ఏంటి అంటే, సురేష్ నువ్వేం చేయగలవు, నీకేం వచ్చు. సో నాకు అది ఐడెంటిఫికేషన్, నాకు తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది ఆ టెస్ట్. దాంతోపాటు సురేష్కి కూడా తెలుస్తుంది, అరే ఇందులో నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను, నేను యాప్టిట్యూడ్లో స్ట్రాంగ్ ఉన్నాను, నేను కమ్యూనికేషన్స్లో వీక్ ఉన్నాను, సో నేను కమ్యూనికేషన్స్లో వర్క్ చేయాలి. సో ఆ టెస్ట్ అయిపోయిన వెంటనే మేము కూర్చోపెట్టి కౌన్సిల్ చేస్తాం. నీకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ గ్యాప్స్ ఇవి, దీస్ ఆర్ యువర్ గ్యాప్స్ దట్ వి ఐడెంటిఫైడ్. చెప్పిన తర్వాత మేము వాళ్ళకి కోర్సెస్ రికమెండ్ చేస్తాం. సో ఇవి మా దగ్గర ఉన్న కోర్సెస్ విచ్ వి ఆఫర్. సో ఇలాంటి కోర్సెస్లో నీ స్కిల్ సెట్, నీకు ప్రస్తుతానికి ఉన్నది, నీ ఇంట్రెస్ట్కి తగ్గ కోర్స్ మేము రికమెండ్ చేస్తాం. చేసిన తర్వాత నేను మీకు చెప్పినట్టు ఎవ్రీ డే టాలెంట్ స్ప్రింట్లో ఒక్కటి వాట్ వి బిలీవ్ ఇన్ ఇస్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు లెర్నింగ్ని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద లెర్నింగ్. సో ఆపర్చునిటీని క్రియేట్ చేయడానికి మా ఎన్వైరన్మెంట్లో ఉన్న ట్రైనర్స్, ఫ్యాకల్టీ, మేము ట్రైనర్స్, ఫ్యాకల్టీ అని కూడా అన్నాం, ఫెసిలిటేటర్స్ అంటాం. రైట్. వీఆర్ జస్ట్ ప్రొవైడింగ్ ది ఫెసిలిటేషన్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ బై ద లెర్నర్స్. అది. సో ఇక్కడ నేను చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ లాగా జిమ్ అండ్ బ్యూటీ పార్లర్ అనుకుందాం. నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను, నీట్గా రెడీ అయ్యి వచ్చేస్తాను, అది ఒక 1 day 2 day ఉంటుంది. అదే జిమ్లో వెళ్తే నేనే స్వెట్ చేయాలి, నేనే ఎక్సర్సైజెస్ చేయాలి, బట్ నా రిజల్ట్ ఇస్ లాంగ్ లాస్టింగ్. అది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ వాంట్ టు డూ ఎగ్జాక్ట్లీ ఈవెన్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ సిమ్యులేటెడ్ ఎన్వైరన్మెంట్ వల్ల బహుశా సురేష్ లాంటి కుర్రవాళ్ళకి, అమ్మాయిలకి, అందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. కరెక్ట్. అది ఎలా బిల్డ్ అవుతుంది అంటే, రోజు కూర్చొని చదవటం కాదు, నువ్వు చదివింది వేరే వాళ్ళకి చెప్పాలి. అది ఎలా చెప్తావు? సో ఇంపార్టెంట్గా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాం. రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నేను మాట్లాడితే ఇదేదో ప్రవచనం లాగా నేను మాట్లాడితే అవతల వాళ్ళు వింటాం, అది కుదరదు. అవతల వాళ్ళు మాట్లాడాలి, ట్రైనర్లు వినాలి. సో అదొకటి. దానివల్ల వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అయ్యి రోజు మాట్లాడటం వల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రైట్. క్రియేటివిటీ ఉంటుంది. సో నేను ఎలా రాయాలి, నేను ఒకలాగానే ఎందుకు రాయాలి కోడ్, నేను ఇంకోలాగా ఎందుకు రాయకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ కంప్యూటేషనల్ థింకింగ్. చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్ మొత్తాన్ని కోడింగ్లో ఎలా మనం చేయాలి, ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇవ్వగానే మనకి భయపడకుండా దాన్ని, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ ఎలా తీసుకొని రావాలి. సో ఇవన్నీ కూడా నేర్పిస్తాం. దీంతో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూస్ని ఫేస్ చేసినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ని నీ రెజ్యూమే ఎలా ఉండాలి, నువ్వు ఎలా చూపించుకోవాలి. రైట్. ఇంతకుముందు మనం మార్కెట్లో జస్ట్ అలా ఉంటే సరిపోయేది, బట్ ఇప్పుడు మనం మార్కెట్లో చూపించుకోవాలి, మనం ఏం చేయగలుగుతాం, మనకేం వచ్చు, అవి ఎలా చూపించుకుంటాం. ఇవన్నీ చూపించేసరికి దిస్ ఇస్ కాల్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో అలాగే ఉద్యోగంలో ఉన్న కొంతమంది కొంతకాలంగా కంటిన్యూ అయిపోతున్నారు, ఎక్కడో ఒక వాతావరణంలో భయం వచ్చేసింది. ఆ భయం ఏంటంటే మనకి దే విల్ బి రీప్లేస్డ్, వాళ్ళ అవసరం తగ్గిపోతుందని. అలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా మీ కోర్సెస్ ఉన్నాయా? ఇది ఇప్పుడు వచ్చింది, స్టార్ట్ అయిన ఇది కాదు. సో ఒక కోట్ లాంటిది ఒకటి ఉంది, ఇఫ్ యూ డోంట్ upskill yourself, you don't do unlearning, you don't do upskilling, and you don't do reskilling, స్టాగ్నేట్ అయిపోతే వాటర్ కూడా స్మెల్ వచ్చేసి పాడైపోయి మనం అది యూజ్ లేకుండా అయిపోతుంది. సో ఎప్పుడు స్టాగ్నేట్ అవ్వకూడదు. సో యూ షుడ్ బి రెడీ టు అన్లర్న్, యూ షుడ్ బి రెడీ టు అప్స్కిల్ యువర్ సెల్ఫ్, అండ్ యూ షుడ్ బి రెడీ టు రీస్కిల్ యువర్ సెల్ఫ్. అంతే. ఇది మేము 15 years బ్యాకే టాలెంట్ స్ప్రింట్ యాజ్ అన్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ పార్ట్నర్, we partnered with best premium institutes in India. IISc కానీ, IIMs కానీ, IITs కానీ, IIITs కానీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ
వాట్ ఈస్ నీడ్ ఫర్ అ పర్సన్ హూ ఇస్ వర్కింగ్ ఆల్రెడీ ఇన్ ఇండస్ట్రీ, వాళ్ళకి ఏది అవసరమైతే దానివల్ల వాళ్ళకి గ్రోత్ ఉంటుంది. రైట్. అలాంటి టెక్నాలజీస్ని కూడా విచ్ ఇస్ లైక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, అలాంటి టెక్నాలజీస్ని కూడా మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్కి తీసుకొచ్చాం. సో K-12 స్పేస్ నుంచి వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు ప్రతి ఒక్కళ్ళకి మా దగ్గర ప్రతి రకమైన కోర్స్ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఏది బెనిఫిట్ అవుతుందో అలాంటి కోర్సెస్ అన్నీ ఉంటాయి టాలెంట్ స్ప్రింట్. సో మొత్తం ఈ 15 ఏళ్లలో ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ట్రైన్ చేశారు? క్లోజ్ టు 3,000 to 4,000 స్టూడెంట్స్ కి మెంటరింగ్ చేశాం. ట్రైన్ చేసి వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా ఈజీ ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా డెఫినెట్ గా ఉంటుంది మా దగ్గర. మీ వైపు నుంచి ఈజీ అవుతుంది బికాస్ మీకు ఆల్రెడీ యాక్సెస్ ఉంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్, HR రిక్వైర్మెంట్స్ మీకు తెలుస్తాయి Correct. కాబట్టి ఓహో వీళ్ళు ఇక్కడ కరెక్ట్ అని చెప్తారు. కరెక్ట్. ఏ కోర్సులు ఇప్పుడు జావా, పైథన్, ఫుల్ స్టాక్ ఏవో వింటుంటామండి. కరెక్ట్. వి డోంట్ నో, అంటే నాలాంటి నాన్ టెక్ పర్సన్ కి అసలు అర్థం కూడా కావు. సో ఏ కోర్సెస్ ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర K-12 స్పేస్ లైక్ ఫర్ స్కూల్ కిడ్స్ కి మనం స్పెషలీ అగైన్ చెప్తున్నాను, యాజ్ నేషనల్ పాలసీస్ చేంజ్, ఎడ్యుకేషనల్ పాలసీస్ చేంజ్ అవుతున్నప్పుడు మేము కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాము. సో మేము అప్డేట్ అయినప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో గ్రేడ్ 3 నుంచి మనము కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇవ్వచ్చు అన్నారు. సో ఇమ్మీడియట్గా ఆ ఎడ్యుకేషన్ పాలసీ కన్నా ముందే వి వర్ ట్రైంగ్ టు గివ్ దిస్ కైండ్ ఆఫ్ AI ఎక్స్పోజర్ టు గ్రేడ్ 6 స్టూడెంట్స్. అది ఎలా చేస్తున్నాము అంటే నా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్, వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు తెలుసు, వాళ్ళు ఎంతవరకు చేయగలగాలో అంతవరకు యాక్సెస్ ఇచ్చేవాళ్ళం. సో ఇలా ఇన్నోవేటివ్గా క్రియేటివిటీ బికాస్ స్కూల్ కిడ్స్కి క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. తర్వాత కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. 80% ఆఫ్ ది ఇంజనీర్స్కి జాబులు అనేది లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో. ఏం చేస్తారు మిగతా వాళ్ళందరూ? ఏం చేస్తారు? కొందరు మాస్టర్స్కి వెళ్ళిపోయారు అనుకుందాము, 10% మాస్టర్స్కి వెళ్ళిపోయినా 10% వరకు జాబ్స్ వచ్చాయి, 20% అనుకుందాం పోయిన జాబ్స్ వచ్చాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళకి జాబ్స్ రావాలి అంటే వాళ్ళకున్న స్కిల్ సెట్ సరిపోవట్లేదు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి తగ్గన కోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి మా దగ్గర వచ్చి జాయిన్ అవుతారు, మేము కోర్సెస్ ట్రైన్ చేస్తాము. 6 months డ్యూరేషన్లోనే కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది. 6 monthsలో మేము వాళ్ళకి స్కిల్స్ ఇస్తాము. ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి, వాళ్ళకి కంపెనీస్ వచ్చి అబ్జర్వ్ చేసుకుంటాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ వర్క్ ఫోర్స్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీస్ కొన్నిసార్లు డిమాండ్ చేస్తాయి, ఈ కోర్స్ ఇది కాదు, ఇది ఇంకా ఏదో అప్డేట్ అవ్వాలి, ఇవాళ జావా ఉంది, రేపు పొద్దున ఇంకోటి ఏదో వస్తుంది. అవన్నీ ఎలా చేస్తారు? ఆ అప్ స్కిల్లింగ్ కూడా మా దగ్గర వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఉంది. అది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ టైఅప్ అయి ఉంది. సో ప్రాపర్గా అన్ని సెక్టర్స్కి అన్నీ ఉంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే మేము వర్కింగ్ ప్రొఫెషనల్స్ చూసినప్పుడు కొంతమంది, నేను ఇప్పుడు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను, నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను AI అండ్ ML నేర్చుకుంటున్నాను అంటే ఓకే, నా వర్క్ డిమాండ్ చేసి నేను నేర్చుకుంటున్నాను అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు వర్కింగ్ ప్రొఫెషనల్స్లో అసలు వాళ్ళు డాక్టరేట్ డాక్టర్స్ ఉండుంటారు, డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, మామూలు గైనకాలజిస్ట్లు ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి కోర్సెస్ జాయిన్ అవుతారు. అమేజింగ్ కదా? బికాస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అండ్ వేరే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆపర్చునిటీ లేదు. బట్ టాలెంట్ స్ప్రింట్కి వీసే నీకు ఆ ఇంటెంట్ ఉంది నేర్చుకోవటానికి అంటే మేము నేర్పిస్తాం. సో యూ హ్యావ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆల్సో? వి హ్యావ్ ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ బ్లెండెడ్ లెర్నింగ్. సో ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ హైబ్రిడ్ విచ్ ఇస్ బ్లెండెడ్ అన్నీ ఉంటాయి. ఇందిరా ప్రియదర్శిని గారు, వండర్ఫుల్ టాకింగ్ టు యూ అండి. చాలా విడమర్చి స్పష్టంగా చెప్పారు మాకు చాలా విషయాలు. వీ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్ విత్ మోర్ క్వశ్చన్స్ మా ఆడియన్స్ అడిగిన నెక్స్ట్ టైం. Thank you so much. My pleasure. వరల్డ్ పాపులర్ BS ప్రోగ్రామ్ US BS ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ a part of Accenture వారి collaboration లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC approved AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS in computer science, UGC aligned, ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.